వంకాయ పప్పు ఎలా చేయాలో చూద్దాం. అందుకోసం ఒక గ్లాస్ కందిపప్పుని కుక్కర్‌లో తీసుకొని, నీళ్లు పోసి నానబెట్టి, 1/4 కేజీ వంకాయలని సన్న సన్న ముక్కలుగా కట్ చేసి, అది కూడా కుక్కర్‌లో వేసుకొని, 3 టమోటాలు 4 పక్షాలుగా కట్ చేసి అవి కూడా వేసుకొని, లైట్‌గా పసుపు పొడి, చింతపండు, అలాగే 4 ఎండుమిరపకాయలు వేసి, కుక్కర్ మూత పెట్టి 4-5 విజిల్స్ రానివ్వండి. కుక్కర్ విజిల్ పోయిన తర్వాత మూత తీసి, అందులో రుచికి సరిపడా కల్లుప్పు వేసి, స్మాషర్‌తో గానీ, పప్పుగుత్తితో గానీ బాగా మెత్తగా మెదుపుకోండి. ఈ మెదిపిన తర్వాత ఇందులో మన కన్సిస్టెన్సీకి తగ్గట్టుగా వాటర్ పోసి బాగా మిక్స్ చేయండి. ఇప్పుడు ఒక ఎర్రగడ్డను సన్న ముక్కలుగా కట్ చేసి, అలాగే కరివేపాకు కూడా తీసి పక్కన పెట్టుకోండి. స్టవ్ ఆన్ చేసి బాండలి పెట్టి అందులో 4 స్పూన్స్ ఆయిల్ వేడెక్కిన తర్వాత అందులో ఆవాలు, జీలకర్ర, మెంతులు, ఇంగువ వేసి, మనం కట్ చేసుకున్నటువంటి ఎర్రగడ్డ, కరివేపాకు కూడా వేసి, అవి బాగా దూరగా వేగిన తర్వాత దాన్ని ఈ పప్పు మిశ్రమం వేసి బాగా కలిపేసి, ఒక 10 నిమిషాలు స్టవ్ ఆన్ చేసి ఉడకనివ్వండి. అంతే అండి. ఆ తర్వాత వేడి వేడిగా ఈ పప్పుని అన్నంలో సర్వ్ చేసుకొని తిన్నారంటే సూపర్.